హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని చేశానండి. మా ఆయన చేతితో తినండి అంటే స్పూన్తో తింటున్నాడు. ఎందుకు స్పూన్తో తింటే కడుపు నిండదండి, చేతితో తినండి అంటే కడుపు నిండకూడదని అలా తింటున్నాను అని అన్నాడు. అందుకే నాకు అనిపించింది చైనా వాళ్ళు స్పూన్తోనే తింటారని. సర్లే అదంతా ఎందుకు కానీ లంచ్కి ఏం చేయాలంటే గోంగూర తీసుకున్నావు కదా, గోంగూర పప్పు కానీ చట్నీ కానీ చేయమన్నాడు. పప్పు ఎందుకులేండి, మనకు అయిపోదు కదా అని చట్నీ చేస్తున్నాను. చూడండి, గోంగూర చట్నీ అయితే చేస్తున్నాను. గోంగూర చట్నీ ఒకటే, పిల్లలు ఉన్నారు కదా తినలేరు కదా అనేసి ఇది కాకుండా కూడా సాంబార్ చేద్దామని అనుకున్నాను. మునక్కాయలు ఈ మధ్య మునక్కాయల కాస్ట్ చాలా తక్కువగా ఉంది కదండి, అందుకే మునక్కాయలు చేద్దామని అనుకున్నాను. అంతే కదండి, కూరగాయల రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలాగో వాటిని ఎక్కువగా వాడలేము, కొనలేము. అదేదో తక్కువగా ఉన్నప్పుడన్నా ఎక్కువగా వాడుకుందామనేసి మునక్కాయలు సాంబార్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. మునక్కాయలు అయితే ఇవన్నీ వచ్చేసి కేవలం 20 రూపాయలకే వచ్చాయండి. ఇంతకుముందు ఒక కట్ట వచ్చేసి 20 రూపీస్కి వచ్చేది. ఇప్పుడు ఈ 4 కట్టలు కలిసి 20 రూపాయలకే వచ్చాయి. నేనైతే సాంబార్ చేద్దామని చేస్తున్నాను. ఫైనల్గా అయితే సాంబార్ చేశాను. ఏదో అలా ఇలా తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువగా వాడి మా ఆయనకి ఏదో మిగిలిద్దాము, నా వంతు సాయం చేద్దాం అనుకుంటే మా ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఈ తిండి దగ్గర మిగిలికుంటే మా ఇంట్లో షాపింగ్కి పిలుచుకపోకుంటే అంతే చాలు అంటున్నాడు. అది ఎందుకు అన్నాడంటే, చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇవైతే మొబైల్స్ కాదండి, మొబైల్ ఎరేజర్స్ అంట. ఈ సెట్ 29 రూపీసే. రీసెంట్గా మా పాప ఏడుస్తుందని ఐస్ క్రీమ్ తినిపించాలని బయటికి వెళ్ళాము. మా పాపకి హెల్త్ బాగాలేనప్పుడు చెప్పాను, నీకు బాగైనాక ఇప్పిస్తామని. అదేదో అని ఐస్ క్రీమ్ తిందామని ఇట్లా డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్తే చూడండి, మా పాప ఈ ఎరేజర్స్ తీసుకుంది. సర్లే కదా, ఇంట్లోకే కదా అని మేము కూడా ఇలా సోప్స్, కోల్గేట్ తీసుకున్నాము. ఉండేది ఇంట్లో నలుగురు అయితే మళ్ళీ 2 రకాల సబ్బులు, ఇద్దరికి ఒక రకం, ఇద్దరికి ఒక రకము. అంతే కదండి, డీమార్ట్కి వెళ్తే ఇలాగే ఉంటుంది. మరి ఒకటి కొనాలంటే ఇంకొకటి కొంటూ ఉంటాము. మా పాప అయితే ఇవి ముగ్గురికి తీసుకున్నారు. దీంట్లో సెట్లో 3 వచ్చాయి. అలాగే ఈ టీషర్ట్స్ చూస్తున్నామండి, తీసుకున్నాం కూడా. ఇదైతే దీని కాస్ట్ 199 ఉంది. మా పాపకి మా బాబుకని తీసుకుంటున్నాము. నాకైతే ఈ ఎల్లో టీషర్ట్ బాగా నచ్చిందండి, మా పాప కోసమనే తీసుకున్నాను. బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 229. మా పాప అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదో ఐస్ క్రీమ్కి వస్తే నాకు బట్టలు కూడా కొనిస్తున్నారని బాగా నవ్వుతుంది మా పాప. మా పాప కోసం ఈ 3 టీషర్ట్స్ తీసుకున్నాము. అందుకేనండి, మా ఆయన షాపింగ్ కంటే రాడు. నువ్వు ఒకటి కొనాలంటే 4 కొంటావు, బిల్ ఎక్కువ చేస్తావని అంటుంటాడు. తిండి దగ్గర కాకుండా ఇక్కడ ఇలా షాపింగ్కి వెళ్ళకుండా ఉంటే నాకు అంతే చాలు అని చెప్తున్నాడు. చూస్తున్నారు కదా, నేను కొనింది అయితే కొన్నే. ఇదైతే మా చెల్లెలు తీసుకురమ్మనింది. దీని కాస్ట్ 35 ఉంది. అదొక్కటే కొందామని పోయానండి. కాకపోతే చూడండి, మళ్ళీ ఇవన్నీ కొన్నాను. అంతే కదండి, డీమార్ట్కి వెళ్తే ఒకటి కొనాలంటే 4 కొంటాము. మీరు కూడా అంతేనా? మీ ఇంట్లో కూడా? చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే నేను కొన్నాను. దీని మీద కాస్ట్ తక్కువగానే ఉన్నాయి కదా అని తీసుకున్నాను. ఫైనల్గా అయితే ఎక్కువ బిల్ అయిపోయింది. అలాగే లాస్ట్కి మా ఆయన ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించాడు. చూస్తున్నారు కదా, దీని కాస్ట్ 49, ఇది వచ్చేసి 35, ఇంకొకటి వచ్చేసి 29 అండి. ఇది మొబైల్ ఎరేజర్స్. టీషర్ట్ల మీద కాస్ట్ తక్కువ ఉంది కదా అని తీసుకున్నాను. కాకపోతే బాగానే ఉన్నాయండి, క్వాలిటీ అయితే బాగున్నాయి, అందుకే తీసుకున్నాను. షాపింగ్ అయితే తక్కువనే ఉంది కానీ బిల్ అయితే ఎక్కువైందండి. అందుకే మా ఆయన అంటుంటాడు, మీతో పాటు షాపింగ్కి రాను, మీరే వెళ్ళి తెచ్చుకోండి అని. అంతేనండి, బాయ్ బాయ్.